వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ప్రజెంట్ అయితే మనమైతే చాలా డేస్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మన ఎక్స్ప్లెనేషన్ బుకింగ్ ఎలా చేయాలి, క్లూక్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఒక డెమోన్స్ట్రేషన్ ఇస్తాను. సో యా, ఇప్పుడైతే కంటిన్యూ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ వచ్చి నేను పెడతాను. నెక్స్ట్ వండర్లో వీడియో అయితే వస్తుంది. సో ఇది కదా, చూద్దాం. లెట్స్ గెట్ ఆన్ టు డెమో. ఇప్పుడు మనమైతే రూమ్ బుకింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. నా రూమ్ వీడియో అన్నీ చూసారు కదా మన దుబాయ్ ట్రిప్. సో నేనైతే జస్ట్ ఫర్ స్లీపింగ్ కాబట్టి నేనైతే ఒక ఎయిర్బిఎన్బి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ఎయిర్బిఎన్బి వచ్చి నాకు 5000 అయితే పడ్డది. అంటే నేను మెక్సికన్ ప్లేసెస్లో కట్టాను, ఎంఎక్స్ఎన్లో. నాకు సమ్ వాచర్స్ అంతే. సో నాకు 1074 అంటే 5000. సో మనం ఎయిర్బిఎన్బి సైట్లో మనం ఇది చూస్తే మనకి రూమ్ ఉంటుంది. నేను రూమ్ వీడియో కూడా నా పాత వీడియోస్లో అయితే తీసాను. బట్ యా, చూడండి. అండ్ ఇది వచ్చి ఎయిర్బిఎన్బి వెబ్సైట్. సో మనకి ఇక్కడ ఏంటి అంటే మనకి కుకింగ్స్ కానీ ఇలాంటివి అయితే ఉంటాయి. సో మనం దుబాయ్లో డీజీ షరఫ్ డీజీ మెట్రో స్టేషన్ అని కొడితే అండ్ సమ్ డేట్ సెలెక్ట్ చేస్తే ఇట్లా ఇక్కడైతే కొన్ని అయితే చూపిస్తాయి. మనకు అందులో కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. హోటల్ కానీ రూమ్ కానీ ఇలా షేర్డ్ ఉంటే మనకు సెపరేట్ కూడా ఉంటాయి. నాకు అనిపించింది సెపరేట్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. సో అదైతే తీసుకున్నాను నేను. సో సర్చ్ చేస్తున్నాను మీకు స్క్రీన్లో కనిపించినట్టు. సో ఇది స్టే నాకైతే 5000 అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఎన్ని డేస్ ఉన్నాను అంటే 27th నుంచి 27 నైట్, 28 నైట్, 29 నైట్, 30 నైట్, 4 నైట్స్కి నాకు 1074 అంటే 5000 ఈచ్ డేకి 1250 అలా పడినట్టు. సో మీకు కావాల్సిన లొకేషన్ మీకు కావాల్సిన దాంట్లో తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇది వచ్చి రూమ్స్. అండ్ నెక్స్ట్ ఫ్లైట్స్ వచ్చి మీ స్కై స్కానర్లో హైదరాబాద్ టు దుబాయ్ మీరు ఎక్కడి నుంచి అయితే వెళ్తున్నావు అక్కడి నుంచి దుబాయ్ కొట్టేసి ఫ్లెక్సిబుల్ డేట్స్ పెట్టుకోండి. మీకు ఒకవేళ డేట్ ఫిక్స్ అవ్వకపోతే ఫ్లెక్సిబుల్ డేట్స్ పెట్టుకొని సమ్ మంత్ సెలెక్ట్ చేసుకుంటే మీకు రౌండ్ ట్రిప్ 17,872లో అయిపోతుంది. ఫ్లైట్సే మీకు హయ్యెస్ట్. సపోజ్ మీరు ఇద్దరు వెళ్తున్నారు అంటే మీకు ఫ్లైట్సే మీకు 10,000-11,000 అయితే వచ్చేస్తాయి నవంబర్ టైంలో అయితే చూస్తే. సో ఇక్కడ చూస్తే మనకి కావాల్సిన ఎయిర్లైన్స్ కానీ ఇవన్నీ ఫిల్టర్ చేసుకోవచ్చు స్కై స్కానర్లో. లగేజ్ ఎంత తీసుకెళ్ళచ్చు ఏంటి అనేది. సో స్టాప్స్ ఉంటే కొంచెం తగ్గుతుంది. 11,000, 12,000. డైరెక్ట్ అయితే మనకి 16,000 అలా ఉంటాయి. సో నా ఫ్లైట్ టికెట్స్ అనేది స్పాన్సర్ కాబట్టి సో నాకు పెద్ద యూజ్ లేదు ఫ్లైట్ టికెట్స్. సో నెక్స్ట్ వచ్చి మనము యాక్టివిటీస్ అయితే చూద్దాం. సో మనం దుబాయ్ ఎక్వేరియం మన తర్వాత జూకి అయితే వెళ్ళాం కదా. దుబాయ్ మాల్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎక్వేరియం, టాలెస్ట్ ఎక్వేరియం ఇన్ ద వరల్డ్. సో దాని డీటెయిల్స్ అయితే సో ఇలా అయితే ఒక క్యూఆర్ కోడ్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మనం ఫిజికల్ టికెట్స్ తీసుకోవచ్చు. సో దీని ప్రైస్ ఎంత పడ్డది ఏంటి అనేది దీని డీటెయిల్స్ అంటే ఇది ఒక టికెట్ లాంటిది. సో ఇక్కడైతే ప్రైస్ అయితే ఇవ్వలేదు, కొన్ని ఆటోలు అయితే ప్రైస్ ఇస్తాడు. సో ఇది టికెట్ అండ్ స్కై డైవింగ్ దుబాయ్, దీనికి కూడా ప్రైస్ ఇవ్వలేదు అనుకుంటున్నాను. సో ఇది అయితే క్లూక్ వెబ్సైట్. సో ఇక్కడైతే మనం అయితే సర్చ్ చేసుకోవచ్చు. మనకి సపోజ్ దుబాయ్ ఎక్వేరియం కావాలి అంటే దాని ప్రెజెంట్ అంతా చూద్దాం. దుబాయ్ ఎక్వేరియం అండర్ వాటర్ జూ. సో ఇలా సర్చ్ చేయగానే మనం కరెన్సీ కావాలంటే మనకు కావాల్సిన కంట్రీ కరెన్సీ అయితే పెట్టుకోవచ్చు. సో నేను ప్రెజెంట్ యూఎస్డీలో పెట్టాను. INR ఇండియన్ రూపీలో చూసుకుంటే నాకు
చేస్తే 4400 ఉంది. అందులోనే జూ కూడా మనకి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో పెంగ్విన్, రెగ్యులర్ పాస్, పెంగ్విన్, అల్పైన్ పాస్, ఇలా డిఫరెంట్ ఉంటాయి ప్యాకేజెస్. మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్స్ కొడితే రెగ్యులర్ పాస్, పెంగ్విన్ కో ఇలా డిఫరెంట్ పేజెస్ అయితే ఉంటాయి. మనకి రెగ్యులర్ పాస్ సరిపోతుంది కాబట్టి మనం ఇట్లా తీసుకుంటాం. ఆల్ యాక్సెస్ 8,800 అలా అయితే ఉంటాయి. సో ఆల్ యాక్సెస్లో ఏమి ఇస్తున్నాడు అంటే ఇన్స్టెంట్ కన్ఫర్మేషన్, అడ్మిషన్ అందుబాటులో, పెంగ్విన్ రీటైల్ వాట్సాప్, గ్లాస్ బాటమ్ టూల్ అంటే లోపలికి తీసుకెళ్తారు, అండ్ కాంపిటేషన్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ అడ్డుపడిపోయిన బడ్జెట్ వెళ్తున్నాం కాబట్టి సింగిల్కి ఇది చేస్తుంటే అయిపోతుంది. సో ఇందులో మనకు అందుబాటులో పెంగ్విన్లో సమ్ రీటైల్ వాట్సాప్ $20 ఇప్పుడైతే ఇస్తున్నాను, నేను ఎప్పుడైతే ఇవ్వలేదు. సో యా ఇది కథ. ఇక్కడ మనం డేట్ సెలెక్ట్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కై డైవింగ్ కూడా ప్రజెంట్ అయితే వెరీ నేను తీసుకున్నప్పుడు అయితే 59,000 50,000 నేను చేశాను. అంటే వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ చార్జ్ చేశారు.
కానీ